త్రికంటక విరాజితే అంటాం కదా. త్రికంటకం అంటే త్రిశూలం, దానిపైన ప్రకాశిస్తూ ఉంటుంది కనుక త్రికంటక విరాజితం. ఇది క్షేత్రం. దాని యొక్క కాశీ పరమేశ్వరుని హృదయం. ప్రళయకాలాల్లో కూడా ఉంటుంది అంటే ఆ జ్యోతిర్మండల రూపం ఉంటుంది. అది దీని యొక్క అర్థం. ఇక్కడ దాని త్రిశూలంలో పట్టించుతాడు. మళ్ళీ భూమ్యాదులు ఏర్పడినప్పుడు అది ఈ క్షేత్రం అనేది ఉంచబడుతుంది. అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ మనం గమనించవలసినది, మనమున్న చోటు మొదలుకొని దీనిపై ఉన్నటువంటి అంతరిక్షం వరకు కాశీ అని వర్ణించారండి. ఇక్కడ నీ నేల మాత్రమే కాదు, నువ్వు తిరుగుతున్న చోటంతా కాశీవే. నీ గాలి కాశీ, నువ్వు పీల్చే ధూళి కాశీ. ఇక్కడ తిరుగుతున్నంతసేపు ఆ జ్యోతిర్మండల భావన ఉండాలి. ఇద్దరం కలిసి విడిచిపెట్టకుండా ఉంటాం గనక దీనికి అవిముక్తం అని పేరు. మనకు ఆనందమనరించుగా ఉన్న ఆనంద విపినాభిధానమయ్యే. అసలు శివుడికి ఎవడైనా ఆనందం కలిగించగలడండి? పంచదారికి మనం ఏమి తీపి తినిపించగలము? సూర్యుడికి మనం ఏమి వెలుగివ్వగలం? ఆనందమూర్తి అయిన పరమాత్మకి ఎవరు ఆనందం కలిగించగలరు? కాశీ తప్ప. అవిముక్తము, ఆనందవనము, మహాశ్మశానము. ఈ కాశం అనగా వెలుగు, కాంతి, ఇది అర్థం. అది మనకు వాడుతూ ఉంటాం. వికాసం, ప్రకాశం, ఆకాశం. కాశం అంటే కాంతి అని అర్థం. ఇక్కడ ఆసమంతాత్కాశం, ఆకాశం అని అనేక మార్లు చెప్పుకున్నాం. సంపూర్ణమైన జ్యోతిష్యుల నిలయం ఏదో అది ఆకాశం. అదేవిధంగా జ్యోతికి కాశం అని పేరు. జ్యోతి అనే దానికి హైందవ సంస్కృతితో పరిచయం ఉన్న వారు ఎవరైనా చెప్పగలరు. జ్యోతిని దేనికి ప్రతీకగా వాడతారు? ఒకటి, జ్యోతి అంటే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తూది నలోకంబగు పెంజీకటి కవ్వల వెలుగు ఏకాకృతి వెలుగు. త్రికంటక విరాజితే అంటాం కదా. త్రికంటకం అంటే త్రిశూలం, దానిపైన ప్రకాశిస్తూ ఉంటుంది కనుక త్రికంటక విరాజితం. ఇది క్షేత్రం. దాని యొక్క కాశీ పరమేశ్వరుని హృదయం. ప్రళయకాలాల్లో కూడా ఉంటుంది అంటే ఆ జ్యోతిర్మండల రూపం ఉంటుంది. అది దీని యొక్క అర్థం. ఇక్కడ దాని త్రిశూలంలో పట్టించుతాడు. మళ్ళీ భూమ్యాదులు ఏర్పడినప్పుడు అది ఈ క్షేత్రం అనేది ఉంచబడుతుంది. అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ మనం గమనించవలసినది, మనమున్న చోటు మొదలుకొని దీనిపై ఉన్నటువంటి అంతరిక్షం వరకు కాశీ అని వర్ణించారండి. ఇక్కడ నీ నేల మాత్రమే కాదు, నువ్వు తిరుగుతున్న చోటంతా కాశీవే. నీ గాలి కాశీ, నువ్వు పీల్చే ధూళి కాశీ. ఇక్కడ తిరుగుతున్నంతసేపు ఆ జ్యోతిర్మండల భావన ఉండాలి. ఇద్దరం కలిసి విడిచిపెట్టకుండా ఉంటాం గనక దీనికి అవిముక్తం అని పేరు. మనకు ఆనందమనరించుగా ఉన్న ఆనంద విపినాభిధానమయ్యే. అసలు శివుడికి ఎవడైనా ఆనందం కలిగించగలడండి? పంచదారికి మనం ఏమి తీపి తినిపించగలము? సూర్యుడికి మనం ఏమి వెలుగివ్వగలం? ఆనందమూర్తి అయిన పరమాత్మకి ఎవరు ఆనందం కలిగించగలరు? కాశీ తప్ప. అవిముక్తము, ఆనందవనము, మహాశ్మశానము. ఈ కాశం అనగా వెలుగు, కాంతి, ఇది అర్థం. అది మనకు వాడుతూ ఉంటాం. వికాసం, ప్రకాశం, ఆకాశం. కాశం అంటే కాంతి అని అర్థం. ఇక్కడ ఆసమంతాత్కాశం, ఆకాశం అని అనేక మార్లు చెప్పుకున్నాం. సంపూర్ణమైన జ్యోతిష్యుల నిలయం ఏదో అది ఆకాశం. అదేవిధంగా జ్యోతికి కాశం అని పేరు. జ్యోతి అనే దానికి హైందవ సంస్కృతితో పరిచయం ఉన్న వారు ఎవరైనా చెప్పగలరు. జ్యోతిని దేనికి ప్రతీకగా వాడతారు? ఒకటి, జ్యోతి అంటే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తూది నలోకంబగు పెంజీకటి కవ్వల వెలుగు ఏకాకృతి వెలుగు.